హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొల్లి. భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడంతో ఎన్బికే 109 మూవీపై మంచి అంచనా అయితే ఉందన్నమాట. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ను కూడా అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. అయితే ఈ మూవీని 2024 మార్చి ఎండింగ్ అంటే 28, 29 ఏదో ఒక డేట్లో రిలీజ్ చేయొచ్చన్న న్యూస్ అయితే మనం విన్నాం. అదే కంటిన్యూ అవుతుంది కూడా, మార్చి ఎండింగ్లోనే మూవీ రిలీజ్ చేస్తారని చెప్పేసి. బట్ నిన్నటి నుంచి ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ అనేది మే మిడిల్లో లేదా మే ఎండింగ్లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది. అంతేకాకుండా మే తర్వాత వచ్చే జూన్లో బాలయ్య బర్త్డే ఉంది కాబట్టి జూన్ 10వ తేదీన అప్పుడు రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనేది కూడా మూవీ యూనిట్ వాళ్ళైతే ఆలోచిస్తున్నారట. అంటే దాదాపుగా ఈ మూవీ మే మిడిల్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మే మిడిల్ మిస్ అయితే ఖచ్చితంగా బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ మూవీ రిలీజ్ అవ్వచ్చు అనమాట. అంటే అంతా అనుకున్నారు 2024 అసెంబ్లీ ఎలక్షన్కి ముందుగా ఎన్బికే 109 మూవీ రిలీజ్ అవుతుందని చెప్పేసి. అంటే ఈ మూవీ యొక్క ఎఫెక్ట్ ఎలక్షన్లో ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని, టీడీపీ పార్టీకి ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో 2024 అసెంబ్లీ ఎలక్షన్కి ముందుగా రిలీజ్ చేస్తామని చెప్పేసి అనుకున్నారు. బట్ నిన్నటి నుంచి ఈ న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉందనేది ఒక 10-20 రోజులు గడిస్తే కానీ, అంటే ఈ నెల గడిస్తే కానీ ఒక క్లారిటీ అయితే రాదనమాట. షూటింగ్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. నవంబర్లో స్టార్ట్ అయిన ఈ మూవీ యొక్క షూటింగ్ 2 షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుంది. 3వ షెడ్యూల్ కూడా ప్రజెంట్ రన్నింగ్లో ఉందన్నమాట. మరి షూటింగ్ కూడా స్పీడ్గా ఉంది. మరి మేలో రిలీజ్ లేదా జూన్లో రిలీజ్ అంటున్నారు, చెప్పలేం. మార్చి ఎండింగ్లో రిలీజ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదనమాట. చాలా స్పీడ్గా అయితే మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. ఈ మూవీలో మెయిన్ విలన్గా బాబీ డియోల్ నటిస్తున్నారు. మరి చూడాలి బాబీ కొల్లి ఎన్బికే 109 మూవీకి ఎలాంటి హిట్ అందిస్తారనేది. మరి రిలీజ్ డేట్ కూడా ఈ నెల గడిస్తే కానీ ఒక అంచనాకైతే రాలం. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.